ఎవడో పనికి రానోడు పొలిటికల్ యాక్సిడెంట్ ద్వారా అయితే కావచ్చు కాక ముఖ్యమంత్రి గాని ముఖ్యమంత్రి అయినంత మాత్రాన కేసీఆర్ ఇష్టం వచ్చినట్టు నోటికి మాట్లాడతామంటే చూస్తూ ఊరుకోం. తస్మాత్ జాగ్రత్త, నాలుక చీరేస్తాం కొడక అని చెప్తా ఉన్నాం. మాట్లాడితే ఆయన మొన్న మాట్లాడుకుంటే ఏమంటాడంటే అసెంబ్లీ సాక్షిగా భాష బట్టలు ఉడదీసి కొడతా అని మాట్లాడుతున్నాడు. ఈ బట్టలు ఉడదీసి ఇచ్చిన మీకు ఎరికేనా? అసలు 2009లో వీడు పోటీ చేసినప్పుడు గురునాథ్ రెడ్డి అంటే ఆయన గుడ్డలోడ తీసుకొని ఫస్ట్ ఆడ 2009లో ఈయన గుడ్డలోడ తీసి గురునాథ్ రెడ్డి ఆడ కొడితే వానికి అంటే అదే మతికొస్తున్నది. ఇక ఎవరి గురించి మాట్లాడినా గుడ్డలోడ తీసి ముచ్చటే మాట్లాడుతున్నాడు. కాబట్టి మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి వస్తే రేపు ఎన్నికల రూపంలో ప్రజలే నీ గుడ్డలోడ తీసి కొడతారు. కొడతా రేవంత్ రెడ్డి, తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి ఈ వేదిక నుంచి ఆయన హెచ్చరించదలుచుకున్నాం. మనం ముఖ్యంగా ఏ పని జరిగినా తెలంగాణ జాతిపిత నా కేసీఆర్ అని మాట్లాడతాడు. తెలంగాణ జాతిపిత కేసీఆర్. తెలంగాణ జాతి కోసం చావు నోట్లో తలబెట్టి తెలంగాణను సాధించిన వాడు తెలంగాణ జాతిపితనే అవుతాడు. తెలంగాణ కోసం పార్టీ పెట్టి 14-15 సంవత్సరాలు నిర్విరామంగా పార్టీని ముందుకు నడిపించి ఎక్కడా కూడా చిన్న హింసాత్మక సంఘటనలు చెదరగకుండా అహింస మార్గంలో ఆర్టికల్ 3ని ఉపయోగించి తెలంగాణ సాధించిన కేసీఆరే 100% తెలంగాణ జాతిపిత. దాంట్లో అనుమానం లేదు అనేటువంటి విషయాన్ని కూడా మనం స్పష్టం చేస్తా ఉన్నాం. ఎక్కడికక్కడ మనం కూడా గొంతు విప్పాలి. ఒక్కడు మాట్లాడితే 100 మందిని గర్జించాలి. కేసీఆర్ గారి పక్షాన కొట్టాడాలి. అలాంటి లంగాలకు, దొంగలకు, ఓటుకు నోటుకు దొంగలకు మనం సమాధానం చెప్పి తీరాలని చెప్పేసి నేను ఈ వేదిక నుంచి మీ అందరూ కూడా గుర్తు చేస్తా ఉన్నాం. ఇలాంటి లంగల దొంగలకు బుద్ధి చెప్పడం కోసమే ఒక సందర్భం సమయం వచ్చినప్పుడు వాడుకోవడం కోసం ఏప్రిల్ 27న జరిగేటువంటి భారీ బహిరంగ సభకు సూర్యాపేట జిల్లా నుంచి కూడా భారీ ఎత్తున తరలి వెళ్లి ఆ సభను సక్సెస్ చేసుకుని మన నాయకత్వంలో ముందుకు సాగుతూ వాళ్ళు ఏ కార్యక్రమం పిలుపునిచ్చినా దాన్ని ముందుకు తీసుకుపోదాం.